ఓం నమ శివాయ. ఓం శ్రీ గురు చంద్రబసవేశ్వరాభ్యం నమ. సకాలంలో వర్షాలు కురిచి మన రైతులు మన సర్వజనులు కూడా సుఖశాంతులతో ఉండాలని ప్రతి ఏటా మేము నిర్వహిస్తున్న సహస్ర ఘటకాభిషేకం మరియు రుద్రాభిషేకం ఈరోజు 24వ తారీఖున నిర్వహించడం జరిగింది. ఇది ప్రత్యేకంగా నిర్వహించడానికి కారణం ఏమనగా వర్షాలు లేక అలమటిస్తున్న ప్రజలని మరియు వర్షాలు లేక అలమటిస్తున్న రైతులందరినీ కూడా ఆ సర్వేశ్వరుడు అందరినీ కూడా కరుణించి వారికి కావాల్సినటువంటి వర్షాలని కురిపించి మన ప్రజల్ని కాపాడుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నా పేరు అల్కూరు మఠం మహర్షి విజయ్ కుమార్ స్వామి, సంతపేట, ఆదోని. ఈరోజు అల్కూరు మఠం విజయకుమార స్వామి ఆధ్వర్యంలో వర్షాలు కురవాలని సకాలంలో రైతులు తర్వాత తాగునీరు లేక ప్రజలు కానీ అల్లాడిపోతున్నారు. పంటలు వర్షాలు సకాలంలో పడితేనే పంటలు సరిగా పండుతాయి. పంటలు పండినప్పుడే రైతులు ప్రజలందరూ కూడా సుఖ సంతోషంలో ఉంటారు. దాని కారణంగానే ఈరోజు 24వ తేదీ నాగలింగేశ్వర స్వామికి సహస్ర ఘటాభిషేకము, 1008 బిందెలతో నీరు, ఆಮೇಲೆ 11 కడవలు పాలతో అభిషేకం జరుగుతున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి పాల్గొని భక్తి భార్యంతో శివునికి అభిషేకం చేస్తూ అందరూ సుఖ సంతోషం ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలనే ఉద్దేశంతోనే ఆ భగవంతుడు ఖచ్చితంగా వర్షాలు 2-3 రోజుల్లో పడతాయని అందరం కూడా ఆశిస్తున్నాము. నా పేరు చన్నబసయ్య స్వామి, రిటైర్డ్ టీచర్, ఆదోని. అదోని పట్టణంలోని సంతపేట శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో అల్కూరు మఠం పీఠాధిపతి విజయ్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో 1008 బిందెలతో మహాజలాభిషేకం, 11 బిందెలతో క్షీరాభిషేకం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. సమాజ శ్రేయస్సు, రైతన్నల సంక్షేమం, సకాలంలో వర్షాలు కురవాలని సంకల్పంతో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు 15 సంవత్సరాలుగా ప్రజల మేలు కోసం, లోక కళ్యాణం కోసం ఇటువంటి ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ వస్తున్న విజయ్ కుమార్ స్వామి సేవలను భక్తులు అభినందించారు. ఆధ్యాత్మిక సేవలతో పాటు సమాజ సేవలోనూ విజయ్ కుమార్ స్వామి ఎప్పుడూ ముందుంటారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి కాలినడకన వెళ్లి భక్తులకు అన్నప్రసాద వితరణ, లక్ష్మమ్మ జాతరలో భోజనాల ఏర్పాటు, వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్నారు. ఈ మహా అభిషేక కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో పాల్గొన్న భక్తులు పరమశివుడి ఆశీస్సులు అందరికీ లభించాలని ప్రార్థించారు. ఇలాంటి స్థానిక వార్తల కోసం అదోని టైమ్స్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ.